Namaste and good morning, children. So, until yesterday, we have discussed what we have discussed yesterday. We have discussed about the line segments. Line segments ఎలా డ్రా చేయాలి నేను అన్నది నేర్చుకున్నాం అవునా. How did we draw the line segments? How did we draw? We drew the line segments using a scale, using a centimeter scale. Okay, in the same way, we used a compass yesterday. సర్కిల్ డ్రా చేసుకోవడానికి కంపాస్ యూజ్ చేసాం జామెట్రీ బాక్స్లో, అవునా? అది ఎలా యూజ్ చేసాము గుర్తుంది కదా. పెన్సిల్ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి, ఫిక్స్ చేసి ద మెజర్మెంట్ అని తీసుకోవాలి. రేడియస్, సమ్ రేడియస్, యువర్ విష్. ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఎనీ సర్కిల్ యూ కెన్ టేక్ ద రేడియస్ ఇన్ యువర్ ఓన్ వే. బట్ రేడియస్ ఒక 3 సెంటీమీటర్స్ అలాగే ఇచ్చాడనుకోండి, మీరు స్కేల్ దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. స్కేల్ మెజర్మెంట్ తీసుకోవాలి, తీసుకొని అప్పుడు సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, నౌ లెట్ us see what are the parts of the circle. It is a quick revision, right? This is a circle. Where is the center lies? ఎక్కడైతే 2 డయామీటర్స్ మ్యాచ్ అవుతున్నాయో సింపుల్గా సెంటర్ ఇలా వేసుకోవచ్చు. ఓకే, this is the center of the circle. Now from the center to the circle, what is this called? తినేమంటాము సెంటర్ నుంచి సర్కిల్ వరకు తినేమంటాము రేడియస్. మరి నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై చేయగలరా? దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. ఈజ్ ఇట్ అ లైన్ ఆర్ అ లైన్ సెగ్మెంట్? ఓకే, అది లైనా లైన్ సెగ్మెంటా? నాకు ఆన్సర్స్ రికార్డ్ చేసి పంపించండి. ఓకే, దెన్ వాట్ అబౌట్ దిస్? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని రేడియస్. మరి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమంటారు? ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతో, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే కదా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ రేడియస్. దట్ మీన్స్ ఇదంతా ఏమవుతుంది? ఇది ఇక్కడి నుంచి ఇక్కడ రేడియస్, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్. ఇక్కడి నుంచి ఇదంతా ఏమవుతుంది? ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది సర్కిల్ టు ది అదర్ ఎండ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఏమని చెప్పాను? డయామీటర్. ఇదంతా కలిపితే డయామీటర్ కదా. కానీ ఇదంతా కలిపితే డయామీటర్. మీరు ఇదంతా రావాలంటే ఈ రెండు కలపాలి కదా. సో డయామీటర్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్ ద రేడియస్? 2 times. 2 times. 2 times అంటే ఇంటూ రేడియస్. ఓకే, 2 times ది రేడియస్. క్లియర్గా రాసుకుందాం. diameter is equal to 2 times the radius. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇవన్నీ తెలుసు కదా పార్ట్స్, మీకు అరేంజ్ చేసేస్తున్నాను. నౌ circle is given, you have to find the diameter. ఇలా ఇస్తా క్వశ్చన్. Find the diameter with diameter of circle with radius 2 centimeters అంటాడు. ఏం కనుక్కోవాలి ఇక్కడ? యూ హ్యావ్ టు ఫైండ్ ది డయామీటర్. ఏం కనుక్కోవాలి? యూ హ్యావ్ టు ఫైండ్ ది డయామీటర్ ఆఫ్ సర్కిల్. డయామీటర్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ one side of the circle
టు ది అదర్ సైడ్ త్రూ ది సెంటర్. ఇదంతా కనుక్కోవాలి. ఫైండ్ ద డయామీటర్ అంటే ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ ద్వారా లెంత్ కనుక్కోవాలి. మరి మనకేం తెలుసు? విత్ రేడియస్. రేడియస్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లెంత్ ఎంత ఇచ్చాడు? 2 సెంటీమీటర్స్ కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు వాడే. మరి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఈ డిస్టెన్స్ కూడా ఎంత ఉంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ కూడా సేమ్ ఉంటుంది. ఇఫ్ దిస్ ఈజ్ 2 సెంటీమీటర్స్, దిస్ ఈజ్ ఆల్సో 2 సెంటీమీటర్స్. అవునా? అవునా కాదా? ఇప్పుడు ఏమడిగాడు? డయామీటర్. డయామీటర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా దాని లెంత్ ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న మెజర్మెంట్ ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికంటే ఈ రెండింటిని కలపాలి. అవునా? ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్మెంట్ ఏమవుతుంది? 2 + 2. 2 సెంటీమీటర్స్ + 2 సెంటీమీటర్స్. హౌ మచ్? 4 సెంటీమీటర్స్. సో diameter is 2 times 2. 2 into 2 centimeters. 4 centimeters. అలా కాకుండా diameter equal to 2 centimeters plus 2 centimeters is equal to 4 centimeters. అవునా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి ఓకే, సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్గా మధ్యలోకి ఎక్కడ ఉంటుంది? సెంటర్. అవునా? సెంటర్. నౌ ఫైండ్ ది డయామీటర్. సేమ్ క్వశ్చన్, రేడియస్ మార్చుతున్నాను. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్. రేడియస్ ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది? 3 సెంటీమీటర్స్ ఇచ్చాను. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది డయామీటర్. డయామీటర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. మరి ఈ లెంత్ ఉంది, మరి ఈ లెంత్ ఎంత అవుతుంది? ఇంకో 3 సెంటీమీటర్స్. అవునా? డయామీటర్ ఎంత అవుతుంది? 3 + 3. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డయామీటర్ కదా, ఇదంతా డయామీటర్. సో 6 సెంటీమీటర్స్. ఈజీగా ఉంది కదా? Isn't it easy? Yes, it is very easy. ఇప్పుడు రేడియస్ ఇస్తే డయామీటర్ కనుక్కున్నారు. ఇప్పుడు రివర్స్ అన్నమాట. ఇప్పుడు మొత్తం ఇదంతా ఇచ్చేస్తాను. ఇదంతా కలిపితే 8 సెంటీమీటర్స్. డయామీటర్ ఈస్ 8 సెంటీమీటర్స్. డయామీటర్ DIAMETER డయామీటర్ ఎన్ని సెంటీమీటర్స్? 8 సెంటీమీటర్స్. డయామీటర్ ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ 8 సెంటీమీటర్ ఇచ్చాడు. ఈ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది. అవునా? ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. సో 10కి మిడిల్ వాల్యూ ఎంత? ఓకే, 10లో హాఫ్ అనమాట. హాఫ్ అంట. 2లో హాఫ్ ఎంత అవుతుంది? ఫ్రాక్షన్స్లో చెప్తాం. ఓకే, థర్డ్ స్టాండర్డ్లో ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా. 8లో హాఫ్ ఎంత? 1లో హాఫ్, 1 హోల్లో హాఫ్, 2లో హాఫ్, 1 అంటే షేరింగ్ అనమాట. యూ హ్యావ్ టు షేర్ దిస్ 8 టు 2 పర్సన్స్. ఇదొక పర్సన్, ఇదొక పర్సన్ అనుకోండి. ఓకే, ఈక్వల్గా షేర్ చేయాలి. ఈ 8 సెంటీమీటర్స్ మనకు రేడియస్ కదా కావాలి. రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఇది అవుతుంది, ఇక్కడి నుంచి ఇది అవుతుంది. సో 8 షుడ్ బి డివైడెడ్ అమాంగ్ 2 పర్సన్స్. సో 8 should be divided among 2 persons. Okay, 8 centimeters should be divided among
2 persons. What is 8 divided by 2? 2 table lo 8 how many times? In 2 table, when will 8 come? 2 how many times are 8? 2 4s are 8. సో 8ని ఈక్వల్గా షేర్ చేస్తున్నాం. 4 ఇక్కడ, 4 సెంటీమీటర్స్ ఇక్కడ. అర్థమైంది కదా? ఈ పార్ట్ ఇస్తే మొత్తం కనుక్కున్నా, డయామీటర్ కనుక్కున్నా. మరి డయామీటర్ ఇస్తే ఇక్కడగా ఈక్వల్ షేర్ చేయాలి కదా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్ములా అవసరం లేదు, పిక్చర్ బట్టి సమ్స్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. డయామీటర్ ఇదంతా కలిపి 10 సెంటీమీటర్స్. వాట్ ఈస్ డయామీటర్? 10 సెంటీమీటర్స్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇదంతా ఇచ్చాడు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఫ్రమ్ హియర్ టు హియర్. వాట్ ఈస్ దిస్ హియర్ టు హియర్ పార్ట్ కాల్డ్? ఫ్రమ్ ద సెంటర్ టు ద సర్కిల్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ ద రేడియస్. రేడియస్ ఏమవుతుంది ఇప్పుడు? 10. 10 షుడ్ బి షేర్డ్ టు 2 persons ఈక్వల్లీ. 10 సెంటీమీటర్స్ షుడ్ బి షేర్డ్ టు 2 persons. ఇదొక పర్సన్, ఇదొక పర్సన్, రెండు రేడియసే. రేడాయి అంటాం. రేడియస్ ఇస్ సింగులర్ ఫామ్, రేడాయి అంటే ప్లూరల్ ఫామ్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రేడాయి అంటాను. ఏమంటాను? రేడాయి. రేడియస్ ఇస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అంటాం. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, రెండు కదా, రెండు కాబట్టి రేడాయ్ అన్నాను. రేడాయ్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది రేడియస్. 10 centimeters should be equally divided between 2 persons. 10 comes in 2 table. How many times? 2 5s are 10. So what is the radius? Radius 5 centimeters. ఇది కూడా 5 centimeters. Okay? Good children. So activity, it is clearly given in your textbook. You have to draw a caterpillar. So see this. Make this caterpillar using circles. Draw circles using a coin or a bangle. ఏం చేయాలి? క్యాటర్పిల్లర్ కాయిన్ కానీ 1 రూపీ కాయిన్ 2 రూపీస్ కాయిన్ కానీ ప్రిపేర్ చేసి బ్లాంక్ వైట్ పేపర్లో నీట్గా వేయండి. ఓకే, మీకు కాయిన్ కానీ లేకపోతే బ్యాంగిల్, చిన్న చిన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మీ సిస్టర్వో లేకపోతే మీవో. ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఐమ్ టెల్లింగ్. గర్ల్స్ అయితే వాళ్ళ బ్యాంగిల్స్ ఉంటాయి, బాయ్స్ అయితే యూ యూజ్ యువర్ సిస్టర్స్ బ్యాంగిల్ ఆర్ యువర్ మదర్స్ బ్యాంగిల్ టు డ్రా దిస్. ఓకే, డ్రా నీట్లీ అండ్ కలర్ ఇట్. క్యాటర్పిల్లర్ ఏ కలర్లో ఉంటుందో కలర్ చేయండి. యూ విల్ గెట్ నైస్ మార్క్స్. రైట్ చిల్డ్రన్? దిస్ షుడ్ బి డన్ ఇన్ యువర్ CW activity. Okay? Right children, I am going to send you notes. Please note it down. Thank you children.